TS4 తెలుగు ఛానల్ కి స్వాగతం. నేను సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. తిరువన్నామలైలో రేపు చిత్ర పౌర్ణమి. కవిత బెయిల్కు అర్హురాలన్న లాయర్లు, బెయిల్ ఇవ్వొద్దన్న CBI. జగన్ నామినేషన్ వేసే రోజు నేను నామినేషన్ వేయకూడదా? దస్తగిరి. వెలుగొండ పూర్తి చేయకుండా ఇన్నాళ్ళు గడుదలు కాశారా? షర్మిలా ఫైల్. ఈ నెల 23వ తేదీ పౌర్ణమి సందర్భంగా తిరువన్నామలైలో గిరి ప్రదర్శనకు 25 లక్షల మంది భక్తులు రావచ్చని జిల్లా యంత్రాంగంతో పాటు ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగినట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా తిరువన్నామలైకి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భారీ సంఖ్యలో ప్రత్యేక బస్సులు నడిపేలా రవాణా శాఖ దృష్టి సారించింది. అలాగే అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకునే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కృష్ణగిరి ఈ రోడ్ తమిళనాడులోని అన్ని లోక్సభ స్థానాలకు తొలి దశలో అంటే ఏప్రిల్ 19వ తేదీ పోలింగ్ జరిగింది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈవీఎంలతో పాటు వీవీప్యాట్ మెషిన్లను కట్టుదిట్టమైన భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. 2023-24 ఏడాదికి టీడీటీ ఆదాయం 1,161 కోట్లు, 1,031 కిలోల బంగారాన్ని డిపాజిట్ చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం. 18,000 కోట్లకు పెరిగిన మొత్తం డిపాజిట్ల విలువ వడ్డీ రూపంలో స్వామివారికి ఏటా 1,200 కోట్లు వస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును జడ్జి కావేరి బవేజ్ మేరెండుకు రిజర్వ్ చేశారు. కాసేపటి క్రితమే లిక్కర్ స్కామ్లో CBI అరెస్టులో కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ కోర్టులో విచారణ జరగగా కవిత తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. మహిళగా కవిత బెయిల్కు అర్హురాలన్నారు. అరెస్ట్ నుంచి విచారణ వరకు ఎటువంటి మెటీరియల్ లేదన్నారు. కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి దూరంగా ఉండనున్నారు. నేడు కాంగ్రెస్ తరఫున వెలిచాల రాజేంద్రరావు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కరీంనగర్ సీటుపై అధిష్టానం ఎటూ తేల్చలేదు. రాజేంద్రరావే అభ్యర్థి అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. దీంతో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి సైలెంట్ అయ్యారు. సన్నాహ సమావేశాలకు సైతం ఆయన దూరంగా ఉంటూ వస్తున్నారు. గతంలో పొన్నం ప్రభాకర్ కోసం హుస్నాబాద్ అసెంబ్లీ సీటును ప్రవీణ్ రెడ్డి త్యాగం చేశారు. ఈ గందరగోళం మధ్య నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ దూరంగా ఉన్నారు. ప్రవీణ్ రెడ్డి వైపు అధిష్టానం, వెలిచాల రాజేంద్ర వైపు పొన్నం. మొత్తానికి కరీంనగర్ స్థానం విషయంలో గందరగోళం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పరీక్షా ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. విజయవాడలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఫలితాలను విడుదల చేశారు. ఆ ఫలితాలను అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఏడాది 6 లక్షల మందికి పైగా విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాశారు. మత ప్రచారం తప్పు కాదు. ఇతర మతాల ప్రార్థనా ప్రదేశాల్లో, తిరుమల లాంటి పవిత్ర ప్రదేశాల్లో మత ప్రచారం చేయడం మాత్రం తప్పు. రాజ్యాంగం మాట స్వేచ్ఛ ఇచ్చింది. ఎవరు దాన్ని తప్పు పట్టడానికి వీల్లేదు. నరసాపురం వారాహి విజయబేరి సభలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సభలో కూడా చెప్పారు, మత ప్రచారం చేసుకునే స్వేచ్ఛ సంపూర్ణంగా ఉంది. జూలియా రాబర్ట్స్ లాంటి ఒక క్రిస్టియన్ మతంతో పుట్టిన వ్యక్తి హిందూ మతానికి మారినప్పుడు ఇక్కడున్న ఎవరైనా సరే స్వేచ్ఛగా మారడానికి ఎవరికి ఇబ్బంది లేదు. నేను అన్నది ఒక్కటి, తిరుపతిలో తిరుమలలో అన్యమత ప్రచారం మంచిది కాదు. దానికి సంబంధించి మాట్లాడడం తప్ప రాజ్యాంగం అదే చెప్తుంది. ఎవరి మతాల్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తి రాజ్యాంగం ఎలా ఉంది అంటే ఎవరి మతాల్ని వారు ప్రచారం చేసుకోవచ్చు. కానీ ఎక్కడ అంటే మస్జిద్కి వెళ్ళి హిందూ ధర్మాన్ని ప్రబోధించకూడదు, చర్చికి వెళ్ళి హిందూ ధర్మాన్ని ప్రబోధించకూడదు, అలాగే హిందూ దేవాలయాలకు వెళ్ళి అన్యమత ప్రచారం చేయకూడదు. అదే నేను అంది. ఇది తప్పైతే నన్ను ఉరిదీసేయండి. అది నేను ఈ విధంగా అయితే నన్ను చంపేసేయండి. నేను మాట్లాడుతుంది నేను కన్వీనియంట్గా మాట్లాడట్లా. రాజ్యాంగం ఏం చెప్పిందో అదే మాట్లాడుతున్నా. అలాగే ఈ విధంగా నేను తప్పు అయితే మీరు నన్ను మనస్ఫూర్తిగా అర్థం చేసుకోండి. నేను మటుకు ప్రచారం ఎప్పుడు తప్పని చెప్పలా. క్రిస్టియన్ ఫాదర్లకి, రెవరెండ్స్కి మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. మీరు ఓట్లు ఎవరికైనా వేసుకోండి, అది నాకు ఇబ్బంది లేదు. ఈ మాట మాట్లాడితే ఓట్లు పోతాయి, ఈ మాట మాట్లాడితే ఓట్లు తగ్గితే నాకు భయం లేదు. ఐ విల్ ఆల్వేస్ స్టాండ్ ఫర్ రైట్. ఏది సరైందో అదే చేస్తాను. నేను దానికే నిలబడతాను. కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా పనిచేసేవాడిని. ఎన్నికల ప్రచారంలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. పలుచోట్ల భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ వైసీపీ ప్రభుత్వ పాలన, ముఖ్యమంత్రి జగన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం జిల్లాలోని ఎర్రగొండపాలెంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో షర్మిల పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేను ఏకి పారేశారు. ఎమ్మెల్యేగా ఉండి బాగా సంపాదించారని, అన్ని దోచేశారంటూ విరుచుకుపడ్డారు. ఈ చెత్తను తీసి ఇంకో చోటేశారు.
అంటే ఈయన చెత్త అని వీళ్ళే ఒప్పుకుంటున్నట్టు కదా. మరి ఎందుకన్నా ఇలాంటి చెత్తకు ఓట్లేశారు? ఏం చేశారు మీకోసం? జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేస్తే మన రాష్ట్రం బాగుపడుతుంది అనుకున్నాం, అవునా? ఎర్రగొండపాలెం బాగుపడుతుంది అనుకున్నాం, అవునా? ఏమైందన్నా? కనీసం వెలుగొండ ప్రాజెక్టు పూర్తయిందా? రాజశేఖర రెడ్డి గారు వెలుగొండ ప్రాజెక్టును తలపెట్టారు. 4,50,000 ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు, 15 లక్షల మందికి తాగునీరిచ్చే ప్రాజెక్టు. రాజశేఖర రెడ్డి గారు ఆ ప్రాజెక్టును 60% పనులు రాజశేఖర రెడ్డి గారే పూర్తి చేసి వెళ్ళిపోయారు. మన దురదృష్టం వెళ్ళిపోయాడు. రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుంటే ఆ ప్రాజెక్టు ఎప్పుడో పూర్తయిపోయేది. తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండి సిగ్గు లేదా చంద్రబాబు గారు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు వెలుగొండ ప్రాజెక్టును? రాజశేఖర రెడ్డి గారు 60% పూర్తి చేశాడు కదా అని తిట్టిపోశాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పెట్టుకొని నన్ను ముఖ్యమంత్రిని చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి, మేము గెలిచిన 6 నెలల్లో వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. పూర్తయిందన్నా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎన్ని నెలలైంది? ఎన్ని సంవత్సరాలైంది? 5 సంవత్సరాలైంది. పూర్తయిందా? ఈ ఎర్రగొండపాలెంకే 1,50,000 ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు, 2 లక్షల మందికి తాగునీరిచ్చే ప్రాజెక్టు. మరి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టేవాడైతే మరి 6 నెలల్లో పూర్తి చేస్తానన్న ప్రాజెక్టు 5 సంవత్సరాలైనా ఈ రోజు వరకు ఎందుకు పూర్తి చేయలేదన్నా? మళ్ళీ వాళ్ళ ఓట్లేయాలనా? మళ్ళీ అలాంటి వాళ్ళని గెలిపించాలనా? 6 నెలల్లో పూర్తి చేస్తారన్నాడన్నా వెలుగొండ ప్రాజెక్టు. కనీసం ఈరోజు మంచినీళ్ళున్నాయా? రోడ్లున్నాయా? బిడ్డలకు ఉద్యోగాలున్నాయా? మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? 6 నెలల్లో పూర్తి చేస్తారన్న వెలుగొండ ప్రాజెక్టు ఒక్క తట్టెడు మట్టి తీసిపోయలేదు, ఒక్క ఇటుక మళ్ళీ పెట్టలేదు. 5 సంవత్సరాలు పూర్తయింది. మరి ఏం చేసినట్టు? 5 సంవత్సరాలు గుడ్డి గుర్రాలకు పళ్ళు దోమారా? గాడిదలు కాసారా? 5 సంవత్సరాలు గడిచే పోయాయే, వెలుగొండ పూర్తి అవ్వలేదు. కనీసం తాగునీరు లేదు, కనీసం సాగునీరు లేదు, కనీసం వలసలు ఆగేది లేదు. ఎప్పుడన్నా మన ప్రాంతం బాగుపడేది? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? వీళ్ళు కాదన్నా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. రాజశేఖర రెడ్డి గారు రైతుని ఎట్లా చూసుకున్నాడన్నా? రైతుని ఎత్తిన పెట్టుకోలేదా రాజశేఖర రెడ్డి గారు? రుణమాఫీ చేయలేదా రాజశేఖర రెడ్డి గారు? డ్రిప్పుల మీద సబ్సిడీ ఇవ్వలేదా రాజశేఖర రెడ్డి గారు? విత్తనాల మీద సబ్సిడీ ఇవ్వలేదా రాజశేఖర రెడ్డి గారు? యంత్రాల మీద సబ్సిడీ ఇవ్వలేదా రాజశేఖర రెడ్డి గారు? పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఇవ్వలేదా రాజశేఖర రెడ్డి? ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలియకుండా హత్యలు జరగవని పోసాని కృష్ణమురళి అన్నారు. సీఎం జగన్ను చంపమని చంద్రబాబు మాట ఇస్తే తాను ప్రెస్ మీట్లు కూడా పెట్టానన్నారు. రాయి జగన్ కంటికి తగిలి ఉంటే ఆయన స్పాట్లోనే చనిపోయి ఉండేవారని పోసాని అన్నారు. సీఎం గారు అంటున్నారంట పెళ్ళాం వంటానికి వీల్లేదు. ఏం మాట్లాడాలి? రెస్పెక్ట్గా మాట్లాడాలి. ఇలాగే మరి పెళ్ళాం అంటే జగన్ గారి భార్య భారతి గారిని పెళ్ళాం అంటాం అనొచ్చా? పవన్ కళ్యాణ్ ఎందుకు అనకూడదు? అనొచ్చు. పోసాని పెళ్ళాం అనొచ్చు, చిరంజీవి పెళ్ళాం అనొచ్చు, చంద్రబాబు నాయుడు పెళ్ళాం అనొచ్చు, లోకేష్ బాబు పెళ్ళాం అనొచ్చు, చిరంజీవి పెళ్ళాం అనొచ్చు. ఎప్పుడు అనొచ్చు? మనకి ఒళ్ళు కొవ్వెక్కితే. అర్థమైందిగా? ఒళ్ళు కొవ్వెక్కితే ఇట్లా అంటాం. నువ్వు పెళ్ళాం అన్నందుకే ఇంత ఉక్రోష పడిపోయావు, ఇంత కోపడిపోయావు. మరి మీ అమ్మగారిని అమ్మనాబోతులు తిట్టాడే నీ పక్కనే ఉన్నాడు నారా లోకేష్. ఏమన్నావు? ఏం చేశావు? అట్లీస్ట్ చొక్కా పట్టుకున్నావా నారా లోకేష్ని? మా అమ్మని తిడతావురా? ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి మా అమ్మని అమ్మనాబోతులు తిట్టించాడని చెప్పి ఊరంతా ఆంధ్రప్రదేశ్ మొత్తం చెప్పాడు ఈ పవన్ కళ్యాణ్. మరి అంత నారా లోకేష్ని మరి ఎందుకు ఏం మాట్లాడలేదు? మిమ్మల్ని అన్నాడుగా చాలా. మరి లోకేష్ అమ్మగారిని నువ్వేమని అంటావా? దమ్ముందా నీకు?
వాళ్ళ అమ్మగారి ముఖం చూసే దమ్ముందా నీకు? ఇది మోస్తావు, ఆ పేరు ఎత్తాలన్నా. దీనికి అంత చీప్ అయిపోయాడా ముఖ్యమంత్రి గారు? పెళ్ళాం అనేది ఆంధ్రదేశంలో 75% పైగా భార్యాభర్తలు, మా ఇంట్లో అయినా మీ ఇంట్లో అయినా ఎవరుంటే ఈ పలానా సుబ్బారావు గారి పెళ్ళాం, పలానా రంగారావు గారి పెళ్ళాం అని. అది నిన్న అవమానిస్తానికి సీఎం గారికి అంత నీలాగా దిగజారు లేడు. ఆయన పెళ్ళాం అంటే నీకు చంద్రబాబు గారి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి 4 పెళ్ళాలు లేదు, నాకు 3 పెళ్ళాలు ఉన్నాయి అన్నావు. నీకు 3 పెళ్ళాలు ఉన్నాయా? వివేక హత్య కేసులో సునీతతో తాను చీకటి ఒప్పందం కుదుర్చుకున్నానని అవినాష్ రెడ్డి నిరూపిస్తే జైలుకు వెళ్లడానికి తాను సిద్ధమేనని వివేక కేసులో అప్రూవర్ దస్తగిరి సవాల్ విసిరారు. అవినాష్ రెడ్డి నిరూపించుకోలేకపోతే జైలుకు వెళ్లడానికి ఆయన సిద్ధమా అని ప్రశ్నించారు. వివేక కేసులో హంతకుడు బయట తిరుగుతున్నాడని జగన్మోహన్ రెడ్డి మాట్లాడారని దస్తగిరి తప్పుపట్టారు. హత్య చేయించిందెవరో జగన్, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్లకు తెలియదా అని ప్రశ్నించారు. ఈ నెల 25న నామినేషన్ వేస్తుండటంతో తాము నామినేషన్ వేయడం కుదరదని అధికారులు చెప్పడంపై ఆయన మండిపడ్డారు. హత్య గురించి కేసు గురించి మాట్లాడడం జరుగుతోంది. ఆ రోజు హంతకుడు బయట తిరుగుతూ ఉన్నాడు, ఆ రోజు హంతకుడు బహిరంగంగా చెప్తా ఉన్నాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి నిస్సిగ్గుగా మాట్లాడడం జరిగింది. అయితే దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉండా జగన్మోహన్ రెడ్డికి ఆయన పక్కలోనే ఉన్న అవినాష్ రెడ్డి గారి హత్య కేసులో భాగస్థులైన జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అవినాష్ రెడ్డి కావచ్చు, భాస్కర్ రెడ్డి కావచ్చు, శివశంకర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా భాగస్థులే. ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. ఎవరు హత్య చేయించినారో, ఎవరు చెప్తే ఎవరు చేసినారో అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. పులివెందులలో జేబీఎంరావు భరత్ పట్టి ఆఫీసును జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కలను నిర్మించడం జరిగింది. అయితే కూడా ఈ ఆఫీసును తొలగించాలని చెప్పి పూర్తి స్థాయిలో అధికారులు అయితేనేమి, పోలీసు వ్యవస్థలను అయితేనేమి పూర్తిగా ప్రెజర్ చేస్తూ ఉన్నారు. అయితే దానికి పర్మిషన్ తీసుకోవాలా కదా అని చెప్పి వాళ్ళు ఒక అడ్డుకట్ట వేయడం జరిగింది. దానికి కూడా నేను పర్మిషన్ కోసం శతవిధాలుగా ప్రయత్నించినా నాకు పర్మిషన్ ఇవ్వకుండా చేసినారు. కానీ జగన్మోహన్ రెడ్డి 24-25వ తేదీ వస్తున్నాడని చెప్పి ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కలో జేబీఎంరావు భారత్ పార్టీ ఆఫీస్ బోర్డులు కనపరాకూడదు, బయట అవి కనిపిస్తే ఇబ్బంది అవుతాయని చెప్పి సచివాలయం నుంచి ఒక 2 వ్యక్తులు వచ్చి చెప్పడం జరిగింది. జేబీఎంరావు భారత్ పార్టీ ఆఫీసును ఎటువంటి పరిస్థితిలో తొలగించేది లేదు, బోర్డులు కూడా తీయము, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. 25వ తారీఖు నేను నామినేషన్ వేస్తానా అని చెప్పి తెలుసుకొని అంతకుముందే పోలీసు వ్యవస్థలను కూడా కీలుబొమ్మలను చేసి ఆడుకుంటున్న ఈ జగన్మోహన్ రెడ్డి 25వ తేదీ నువ్వు నామినేషన్ వేయకూడదు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, ఆ రోజున నువ్వు నామినేషన్ వేయకూడదు, 23rd 22nd వేసుకోమంటున్నాడు, 23వ తారీఖు 24వ తారీఖు. అంటే ఎందుకు 25వ తారీఖు జగన్మోహన్ రెడ్డి అనే అతనికి ఒక్కనికేనా అర్హత ఉండేది? ఈసీ అధికారులు ఏమైనా ఆంక్షలు పెట్టినారా? పెట్టలే. కానీ ఈ రోజున ఎందుకు ఆ విధంగా పోలీసు వ్యవస్థ వ్యవహరిస్తుంది అనేది అర్థం కాని పరిస్థితి. ఈ రోజు సిద్ధం సభ పెట్టేదానికి 500 రూపాయలు డబ్బులు, బిర్యానీ ప్యాకెట్లు, మందు ఇవన్నీ పెట్టేది ఒక ఎత్తు అయితే, ఆడవారిని డాక్రాలో మీకు ఎటువంటి హామీలు ఉండవు, మీకు రావు అని చెప్పి ఈ సచివాలయం దొంగలను క్రియేట్ చేసుకున్న ఈ జగన్మోహన్ రెడ్డి వీళ్లే సైనికులుగా తయారు చేసుకుని, ఒక కాలకేయుని సైనికులుగా తయారు చేసుకుని ఈ రోజున వాళ్ళందరినీ కూడా ఇళ్లకాడికి పంపించి మీకు పింఛన్ రాదు, మీకు ఏంది ఇవ్వరు, మీరందరూ కూడా రావాలని చెప్పి ప్రెజర్ చేసి పిలుచుకోవడమే కాకుండా ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురి చేసి అతను సిద్ధం సభకు పిలుచుకుంటున్నారు. అవినాష్ రెడ్డి అనే వ్యక్తి కావచ్చు, ఇంకోరు కావచ్చు, మన ప్రెస్ మీట్ పెట్టి ఏదో సునీతమ్మ గారికి నాకు చీకటి ఒప్పందం అంట. ఆ చీకటి ఒప్పందం ఈ రోజున బయట పెట్టినా కూడా, ఈ రోజున అవినాష్ రెడ్డికి నేను సవాల్ విసురుతాండా, ఈ రోజున బయట పెట్టినా కూడా నేను జైలు వేయడానికి సిద్ధం. ఆ విధంగా నేను ఎన్నోసార్లు సవాల్ చేసిన, ఈ రోజు కూడా చేస్తా ఉండా. 24 అవర్స్లో ఆ చీకటి ఒప్పందం ఏందో నువ్వు బయట పెట్టు, నేను జైలుకు పోతా, లేకుంటే అన్ని ఒప్పుకొని తిరువన్నామలైలో రేపు చిత్ర పౌర్ణమి. కవిత బెయిల్కు అర్హురాలన్న లాయర్లు, బెయిల్ ఇవ్వొద్దన్న సిబిఐ.
జగన్ నామినేషన్ వేసే రోజు నేను నామినేషన్ వేయకూడదా? దస్తగిరి. వెలుగొండ పూర్తి చేయకుండా ఇన్నాళ్ళు గడుదలు కాశారా? శర్మలా ఫైర్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూ ఉండండి TS4 తెలుగు ఛానల్.